హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ 5,000 to 10,000 ప్రైస్ బడ్జెట్లో చూసుకుంటే చాలా మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో చాలా మందికి చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు ఏ మొబైల్ ఫోన్ కొనాలని చెప్పేసి. ఈరోజు వీడియోలో స్పెసిఫికేషన్స్ పరంగా 5,000 to 10,000 మధ్యలో మనం ఏమేమి ఫోన్స్ని కన్సిడర్ చేయవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో మీ బడ్జెట్ 5,000 to 10,000 అయితే ఈ వీడియో మొత్తం చూసాక క్లియర్గా ఒక మొబైల్ ఫోన్ అయితే మీరు పిక్ చేసుకోగలుగుతారు. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో వెళ్దాము. తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు అయితే వెళ్దాము. మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే రెడ్మీ నుండి 9A మొబైల్. సో ఇది మనకు 7,000 అండర్లోనే వస్తుంది. సో మీ బడ్జెట్ స్ట్రిక్ట్ 7,000 అండర్ అయితే మాత్రం ఈ మొబైల్ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. ఇది మనకు 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 6,800 రూపీస్ ఉంది. అండ్ 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ మనకు 7,500 ఉంది. సో దీని స్పెక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది 6.53 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్లెట్ నాయిస్తోని మీడియాటెక్ హీలో G25 ప్రాసెసర్ ఉంది. లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్. సో మనకు బేసిక్ నార్మల్ డే టు డే యూసేజ్కి అయితే బాగానే ఉంటుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. దీంట్లో మనకు 8 కోర్స్ కూడా ఆమ్కోటెక్స్ A53 కోర్స్ ఉంటాయి. 2 GHz దగ్గర క్లాక్ అయితే ఉంటాయి. సో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 6,800 పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, సింగిల్ సెన్సార్. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. సో మీ బడ్జెట్ స్ట్రిక్ట్ 7,000 అండర్ అయితే మాత్రం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయవచ్చు. ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ అని చెప్పొచ్చు. సో మన పేరెంట్స్ కానీ నార్మల్గా బేసిక్ యూసేజ్ చేస్తారు కదా, వాళ్ళకి ఫోన్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో మీరు ఇక్కడ 3GB వేరియంట్కి వెళ్తే సో 3GB కూడా మనం కన్సిడర్ అయితే చేయవచ్చు 7,500లో. కాకపోతే 7,500లో మనకు వేరే ఆప్షన్ కూడా ఉంది, రెడ్మీ 8A డ్యూయల్. ప్రైస్ చూసుకుంటే 7,499 ఉంది. ఈ బడ్జెట్లో ఇది మనకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఇది 2GB ర్యామ్ 32GB స్టోరేజ్తో వస్తుంది. మనకు 3GB 32 కూడా ఉంది. కాకపోతే దాని ప్రైస్ మనకు 8,300 అయితే ఉంది. సో 7,500 స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే మాత్రం మీరు ఈ ఫోన్ అయితే కొనవచ్చు. దీంట్లో మనకు 6.22 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. వాటర్ డ్రాప్లెట్ నాయిస్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ ఉంది. వన్ ఆఫ్ ది ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మంచి ప్రాసెసరే, మనకు బేసిక్ యూసేజ్కి అయితే బాగానే ఉంటుంది. కాకపోతే మీరు హెవీ యూజర్, హెవీ గేమర్ అంటే మాత్రం ఇది నేనైతే మీకు అంత సజెస్ట్ అయితే చేయను. బట్ ఆ బడ్జెట్లో 7,500 పరంగా చూసుకుంటే మాత్రం మంచి ప్రాసెసర్ అనే చెప్పొచ్చు. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే 13+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ప్రైస్ పరంగా మనకు కెమెరాస్ కూడా డీసెంట్గానే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఇది మనకు 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీంట్లో మనకు Type-C పోర్ట్ ఉంది. సో ఈ బడ్జెట్లో Type-C అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇది మనకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనకు బాక్స్లో మాత్రం ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మన దగ్గర సపరేట్గా ఛార్జర్ ఉంటే దాన్ని యూజ్ చేసుకుని దీన్ని ఫాస్ట్ ఛార్జ్ అయితే చేయవచ్చు. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు ప్రైస్ పరంగా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు 7,500లో రెడ్మీ 8A డ్యూయల్ కొనాలా లేదా రెడ్మీ 9A కొనాలా అంటే సో రెండు కూడా మంచి ఆప్షన్సే. కాకపోతే మనకి ఇక్కడ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో మీకు 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ ఓకే అంటే మాత్రం మీరు 8A డ్యూయల్కి అయితే వెళ్ళవచ్చు. సో 8A డ్యూయల్లో మనకు ర్యామ్ ఒకటి తక్కువ, కాకపోతే ఇక్కడ మనకు కెమెరాస్ బాగున్నాయి. బ్యాక్ సైడ్ మనకు డెప్త్ సెన్సర్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఫ్రంట్ కూడా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే మనకు రెడ్మీ 9Aలో ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 8A డ్యూయల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. Type-C పోర్ట్తో కూడా వస్తుంది. సో కొంచెం బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ బెనిఫిట్స్ మీకు కావాలంటే మాత్రం మీరు 8A డ్యూయల్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే 7,500లో మనకు రెడ్మీ 9A కూడా మంచి ఆప్షనే. సో 8A డ్యూయల్లో కూడా మనకి ఇంకొక వేరియంట్ కూడా ఉంది, 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్. కాకపోతే దాని ప్రైస్ చూసుకుంటే మనకు 8,300 అయితే ఉంది. సో 8,300 వరకు వెళ్ళగలిగితే మాత్రం మీరు 8A డ్యూయల్ 332GB కూడా పర్చేస్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే 8,400 రూపీస్లో మనకు సామ్సంగ్ నుండి కూడా ఒక ఫోన్ అయితే ఉంది. సో చాలా మంది సామ్సంగ్ బ్రాండ్లోనే ఒక ఫోన్ కొనాలనుకుంటారు. సో 10,000 అండర్లో మీకు ఒక సామ్సంగ్ ఫోన్ కావాలంటే మాత్రం మీరు సామ్సంగ్ M01 అయితే కన్సిడర్ అయితే చేయవచ్చు. ఇది మనకు అంత పవర్ఫుల్ ఫోన్ అయితే కాదు, కాకపోతే డీసెంట్ అని చెప్పవచ్చు. సో ఈ ప్రైస్లో మీకు సామ్సంగ్లోనే కావాలంటే మాత్రం ఇది మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో దీని స్పెక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మనకు 5.7 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్లెట్ నాయిస్తోనే. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ ఉంది. సో ఏదైతే మనం 8A డ్యూయల్లో చూస్తున్నామో అదే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ ఇది. సో నార్మల్ అప్లికేషన్స్, డే టు డే యూసేజ్కి బాగానే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ కెమెరా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ 13+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
అండ్ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో కెమెరాస్ కూడా డీసెంట్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇది మనకు 3GB ర్యామ్ 32GB స్టోరేజ్తోనైతే వస్తుంది అండ్ 4000 mAh బ్యాటరీతోనే వస్తుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో 8400లో మన పేరెంట్స్కి కానీ లేకపోతే సామ్సంగ్ బ్రాండ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే ఒక మంచి ఆప్షన్ అవుతుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇక మనం 9000 బడ్జెట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకు చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. సో రియల్మీ నుండి మనకు ఒక 3-4 ఫోన్స్ అయితే ఉన్నాయి అండ్ షామీ నుండి కూడా ఒక ఫోన్ అయితే ఉంది. సో నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయితే చేయను అన్ని ఫోన్స్ చెప్పి. సో వీటిలో ఏది బెస్ట్ ఉన్నాయో సో ఒక 2 ఫోన్స్ అయితే చెప్తాను 9000 బడ్జెట్లో. సో ఫస్ట్ చూసుకుంటే మనకు నార్జో 10 ఇది మనకు 9000లో ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్లెట్ నాయిస్తోని ఇది మనకు 3GB ర్యామ్ 32GB స్టోరేజ్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ అయితే ఉంది. సో ఇప్పుడు కూడా 9000లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో మీరు హెవీ గేమర్ అయినా హెవీ యూజర్ అయినా మీ స్ట్రిక్ట్ బడ్జెట్ 9000 అయితే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇట్లా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రోషాట్ లెన్స్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే మనకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీంతో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. 9000 పరంగా చూసుకుంటే నార్జో 10 ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంది. కాకపోతే కొంతమందికి సో గేమింగ్ అయితే చేయరు, వాళ్ళకి మల్టీ టాస్కింగ్కి అండ్ ఇంకా స్టోరేజ్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో మీకు ఇదే బడ్జెట్లో 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్లో ఒక ఫోన్ కావాలంటే మాత్రం మనకు రెడ్మీ 9 అయితే ఉంది. సో ఇది కూడా మనకు మంచి ఫోన్ అనే చెప్పొచ్చు. కాకపోతే ప్రాసెసర్ ఒకటి దీంట్లో మనకు మీడియాటెక్ హీలియో G35 అయితే ఉంటుంది. సో మనకు G70తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో మీరు హెవీ యూజర్ కొంచెం గేమింగ్ ఆడుతా అంటే మాత్రం నార్జో 10కి వెళ్ళండి. అలా కాదు మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కొంచెం ఎక్కువ కావాలి అండ్ నార్మల్ యూజర్ మల్టీ టాస్కింగ్ అండ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తామంటే మాత్రం మీరు రెడ్మీ 9కి అయితే వెళ్ళొచ్చు. సో దీని స్పెక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది 6.53 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు 13+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. సో ఓవరాల్గా సో స్పెసిఫికేషన్స్ మనకు ఆల్మోస్ట్ నార్జో 10 లానే ఉంటాయి. కాకపోతే ప్రాసెసర్ ఒకటి చేంజ్ అవుతుంది అండ్ స్టోరేజ్ ఒకటి చేంజ్ అవుతుంది, ర్యామ్ అండ్ స్టోరేజ్. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే రెడ్మీ 9 తీసుకోండి. సో మీకు ప్రాసెసర్ కొంచెం మెయిన్ ప్రయారిటీ అయితే నార్జో 10 తీసుకోండి. సో రెండు కూడా మనకు 9000 పరంగా మంచి ఫోన్స్ అనేది చెప్పొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం 10,000 బడ్జెట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా మనకు చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయితే చేయను. సో సింగిల్ పవర్ఫుల్ ఫోన్ అయితే చెప్తాను. సో ఈ ఫోన్ అన్ని ఫోన్స్ కూడా బీట్ చేస్తుంది. సో ప్రైస్ టు స్పెక్స్ చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది మనకు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని కూడా చెప్పొచ్చు. సో రెడ్మీ 9 ప్రైమ్. సో దీని స్పెక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది 6.55 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్లెట్ నాయిస్తోని. సో ఈ బడ్జెట్లో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అందుకే మనకు మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ ఉంది. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వస్తుంది. సో G80 ప్రాసెసర్ కూడా మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో హెవీ యూజర్స్ ఉంటారో 10,000 బడ్జెట్లో ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో దీనికన్నా పవర్ఫుల్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ అయితే లేవు ప్రజెంట్ చూసుకుంటే 10,000 బడ్జెట్లో. సో హెవీ యూజర్ అయితే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. 5 మెగాపిక్సెల్ మైక్రోషాట్ లెన్స్ ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. సో 10,000 మీ బడ్జెట్ అయితే 10,000 వరకు మీరు మీ బడ్జెట్ని స్ట్రెచ్ చేసుకోగలిగితే మాత్రం రెడ్మీ 9 ప్రైమ్ అయితే కొనండి. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో 10,000 అబోవ్ వెళ్తే మాత్రం మనకి ఇంకా చాలా ఫోన్స్ అయితే ఉంటాయి. సో 10,000 to 15,000 బడ్జెట్లో ఏ ఫోన్ కొనాలని కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో దానికోసం అయితే కొంచెం వెయిట్ చేయండి. ఓవరాల్గా 5,000 to 10,000 బడ్జెట్లో ఉన్న మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే ఇవి. మనకు చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అన్నిటిని కూడా అన్ని కంపారిజన్ చేసి సో ఈ ఫోన్స్ అయితే నేను ఫిల్టర్ చేశాను. సో మీరే ఫోన్ని చూస్ చేసుకుంటారు కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. 10,000 బడ్జెట్ అబోవ్ వెళ్తే మనకు ఇంకా చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఆ వీడియో కూడా తొందరలో రాబోతుంది. 10,000 to 15,000 మధ్యలో ఉన్న బెస్ట్ ఫోన్స్ సంబంధించి దానికోసం అయితే కొంచెం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.